టు మీటివి న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఏడాది ప్రజాపాలనలో చాలా సంతృప్తిగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఉద్యమాలను, ఆత్మ బలిదానాలను, ఆశయాలను అన్నిటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023 తెలంగాణ నా చేతిలో పెట్టిందన్నారు. తన వారసత్వాన్ని సగర్వంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతలను అప్పగించిందన్నారు. నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా విరామం ఎరుగక విశ్రాంతి కొరకు ముందుకు సాగిపోతున్నానని సీఎం పేర్కొన్నారు. ప్రజాపాలనలో శాంతి భద్రత, సదా సిద్ధాంతం, సామాన్యులకు స్నేహస్థం, నేరస్తుల పాలిట సింహాసనం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఎస్డీఆర్ఎఫ్ వాహనాలను మరియు లోగోను విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాకు పర్యటిస్తున్నారు. నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తారు. అలాగే జిల్లాలో చేపట్టబోయే మరో 3 ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులను సీఎం అక్కడే శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత దామరచర్ల మండలం వీరపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్ ప్లాంట్ యూనిట్ 2 ను ప్రారంభిస్తారు. అనంతరం నల్గొండలోని ఎస్ఎల్బీసీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, గురుకులాలు, హాస్టల్, కేజీబీవీలో ఆహారం నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను జారీ చేసింది. బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాడకూడదన్నారు. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలి అని అన్నారు. వండిన వెంటనే ప్రిన్సిపల్, మెస్ ఇన్ఛార్జ్ రుచి చూడాలి అని అన్నారు. మిగిలిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టకూడదు. 2 పూటలకు పప్పు ఒకేసారి వండకూడదు. సిబ్బంది మాస్క్, టోపీ, ఆప్రాన్ ధరించాలని సూచించారు. అన్నదాతల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీసి రోడ్డుపైకి లాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని ట్వీట్ చేశారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో కనికట్టు చేశారు. రైతు బీమా మాయం చేశారు. ఉచిత విద్యుత్ ను ప్రశ్నార్థకం చేశారు. పంటల కొనుగోలుకు పాతరేశారు. సాగునీళ్లకు సాగనం పారు చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.